రెడీ 3, 2, 1 గో. ఫాస్ట్ గా. ఎవరికి లేదు ఈ పాయింట్. గో 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 గో. ఎవరికి మీకు లేదు పాయింట్. 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. శ్రవంతి గారు 15, విద్యారాణి గారు 13. ఓకే, అలా జరిగింది గేమ్. మా జడ్జెస్ అంటున్నారు శ్రవంతి గారు 15 పాయింట్లు సాధిస్తే విద్యారాణి గారు 13 పాయింట్లు సాధించారు. మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి వెళ్ళండి. ఓ శివంగి గేమ్ లో ఇప్పటి వరకు శ్రవంతి గారు 15 పాయింట్లు సాధిస్తే విద్యారాణి గారు 13 పాయింట్లతో ఉన్నారు. నెక్స్ట్ ఆడుతున్నారు జోష్న అండ్ అనిత. సో జోష్న పాయింట్స్ మీరు కౌంట్ చేయండి, అనిత పాయింట్స్ మీరు కౌంట్ చేయండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. 0 పాయింట్స్. అయిపోతుంది టైం అక్కడ. అయ్యయ్యో, చూసిన తర్వాత కూడా ఇదేటమ్మా. 1 పాయింట్ ఈచ్, 2 పాయింట్స్ ఈచ్. 3, 4, 3. 5, 3, 6, 4. 7, 5. Last 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. 11 జ్యోత్స్న గారు, 7 అనిత గారు. ఓకే, ఇప్పటి వరకు ఈ బ్యాచ్ లో జ్యోత్స్న గారు 11 పాయింట్లు సాధించారు, అనిత గారు 7 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా డెఫినెట్ గా 15 పాయింట్స్ దాటాలి మన టార్గెట్. 16, 17 కొట్టేద్దాం వెళ్ళండి. కవిత గారు అండ్ రచన గారు మీరు 16, 17, 18, 19, 20 పాయింట్లు సాధించాలి. రెడీ 3, 2, 1 గో. అయ్యో, మిడిల్ నుంచి రాలేదు, ఇది పాయింట్ లేదు, ఇది పాయింట్. 3 లేదు అసలు. 2, 2. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇది కాదు. 3. ఇది లేదు, ఇది లేదు. 25 సెకండ్స్. అయ్యయ్యో, ఫైటింగ్ చేస్తున్నారండి. యుద్ధం పాత సినిమాల్లో బాణాలు వస్తాయి కదా అలాగా. 30 సెకండ్. ఇటు 7, ఇటు 6. కవిత గారు లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 8, 7, 6, 5, 4. 2 మీకే కావాలా? 3, 2, 1 స్టాప్. 14, 11. సో రచన గారు 14 పాయింట్లు, కవిత గారు 11 పాయింట్లు.